సీలింగ్ భూములు పేద ప్రజలకే చెందాలన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. అలా కాదని సీలింగ్ చట్టానికి తూట్లు పొడిచి బడా బాపులకు భూములు అప్పచెప్పాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. పేద ప్రజలకు అండగా ఉండి పోరాటం చేస్తామని జాన్ వెస్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కప్పపహాడ్ గ్రామంలో సిపిఎం నేతృత్వంలో భూ పోరాటాలకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో పర్యటించిన జాన్ వెస్లీ వివిధ రైతు భూములు దున్ని విత్తనాలు నాటారు. గ్రామంలో మొత్తం 99 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆలయ స్వయంగా విత్తనాలు నాటారు. ఇక భూ పోరాట కార్యక్రమానికి పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు, సిపిఎం కార్యకర్తలు హాజరయ్యారు. గ్రామంలో 35 ఏళ్లుగా భూమిని సాగు చేస్తున్న నిరుపేద రైతులకు భూమి హక్కు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జాన్ వెస్లీ. కప్పాడు గ్రామంలో 35 సంవత్సరాల క్రిందటి నుంచి 197 నుంచి 263 సర్వే నంబర్ల మధ్యలో ఒక 14 సర్వే నంబర్లలో 98 ఎకరాల 20 కుంటాల భూమికి సంబంధించినటువంటిది పేదలు సాగు చేసుకుంటున్నారు. ఈ భూమిని అక్రమంగా బినామీ పేర్లతో బుచ్చిరెడ్డి ఒక భూస్వామి, ఆయనకి ఇప్పటికే 200 ఎకరాల భూమి ఉంది. అయినా సరే భూ పరిమితి చట్టాన్ని అతిక్రమించి అక్రమంగా ఈ భూమిని కూడా ఆక్రమించుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. కోర్టులో కేసులు వేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా కలెక్టరు ఆయన భూమిది కాదు, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పడం జరిగింది. హైకోర్టుకు వెళ్ళాడు. హైకోర్టు కూడా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చెప్పినటువంటి తీర్పునే సమర్థించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా వెళ్ళాడు. సుప్రీంకోర్టు కూడా ఇది ఆ బుచ్చిరెడ్డి భూమి కాదు అని చెప్పి, ఆయనకి ఈ భూమితో ఎలాంటి సంబంధం లేదని చెప్పి స్పష్టంగా చెప్పింది. ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమిని 35 సంవత్సరాల నుంచి కప్పాడు గ్రామానికి సంబంధించినటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అన్ని కులాల్లోని పేదలు ఈ భూమిని సాగు చేసుకుంటున్నారు. కాస్తులో ఉన్నారు. ఆ కాస్తులో ఉన్నటువంటి భూమికి ఇప్పటికే ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలి. కానీ పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ బుచ్చిరెడ్డి మళ్ళీ అక్రమంగా రకరకాల పేర్లతో ఇక్కడ ఉండే స్థానిక అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ భూమిని ఆక్రమించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయనకు సంబంధించినటువంటి కొడుకులు కూడా ఈ భూమిని ఆక్రమించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే ఈ రోజు మళ్ళీ పెద్ద ఎత్తున మొత్తం రైతులంతా కూడా, ఇక్కడ ఉండేటటువంటి పేదలంతా, కూలీలంతా కూడా మళ్ళీ విత్తనాలు